హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇందుకోసం అయితే మన ఫోల్డింగ్స్ అనేవి మన సైడ్ ఉండేలాగా చూసుకొనేసి ఫోల్డింగ్ లేన్సి కూర ఉంటుంది కదండి, కూర సైడ్ అనేది మనకి ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కింద అన్ని ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా ఎల్ స్కేల్ తోటి నీట్గా ఒక లైన్ అయితే గీసానండి. గీసిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక లైన్ కూడా గీసుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడగైతే చూస్తున్నాను 15 ఇంచెస్ అయితే ఉందండి. మనకి ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ తీసుకున్నామంటే మనం నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఖర్చులు అన్నీ అయిపోయిన తర్వాత మనకి 15 ఇంచెస్కి వచ్చేస్తుంది బ్లౌజు. అదే 16 ఇంచుల్ని నేను అట్టు కూడా తీసుకుంటున్నానండి. తీసుకునేసి రెండింటిని కలిపితే ఒక లైన్ అయితే గీసేసాను. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కింద ఒక లైన్ అయితే గీసానండి. ఇది వచ్చేసి మన ఖర్చుకి, పైన ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు, కింద ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు పోగా మనకి 15 ఇంచెస్ అయితే బ్లౌజ్ పొడుగు వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి కింద మీకు క్లిప్ అయితే మిస్ అయిందండి. కింద ఎంత వీపు ఉందనేది చూస్తున్నాను. ఆ వీపు ఉన్నంత వరకు పొడుగు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం పైకి అయితే మార్కింగ్ చేసేయాలండి. మార్కింగ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి ఆర్మ్ లూజు 8 వచ్చిందండి. ఇది హ్యాండ్ కటింగ్ అనేది నిన్న షార్ట్లో అయితే అప్లోడ్ చేశానండి. ఒక్కసారి చూడండి, ఫుల్ వీడియో అనేది తీశాను కానీ అది మిస్ అయిందండి. ఇప్పుడు చూడండి, అప్పర్ చెస్ట్ అయితే తీసుకుంటున్నాను. 8.5 అనేది వచ్చిందండి. ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి మనకి ఆర్మ్ లూజ్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే 8.5 అనేది వచ్చేస్తుందండి. మనము ఎవరైనా కానీ ఈ విధంగా చూసుకుంటే మీకు ఈజీగా వస్తుందండి అప్పర్ చెస్ట్ అనేది. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకునేసి నీట్గా చేసినప్పుడు నేను 18.5 వచ్చింది. ఇంకొంచెం నేను వెడల్పు తీసాను అనుకోండి, అప్పుడు ఇంకొంచెం వెడల్పు అయిపోతుంది. అది ఎలా అంటే బై ప్రాక్టీస్ అండి. మనకి అనుభవం ఉంటే మాత్రమే బ్యాక్ పార్ట్ తోటి మనం చెస్ట్ అనేది చెప్పగలము. అనుభవం లేకపోతే చెస్ట్ అనేది అలా చెప్పలేమండి. అందుకనేసి నేనైతే ఫ్రంట్ సైడ్లో నుంచే చెస్ట్ని అయితే తీసుకుంటాను. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అనేది 8.5కి అయితే మార్కింగ్ చేసుకునేసి ఖర్చులతో కలిపి 2 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. మొత్తం 10.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అదే 10.5 ఇంచు కింద కూడా మార్కింగ్ చేసుకునేసి నీట్గా ఇప్పుడు నడుము లూజ్ని అయితే కొలుచుకుంటున్నానండి. దారాల పట్టిని వదిలేసి దగ్గరగా పట్టుకుంటూ నీట్గా కొలుచుకోవాలి. 29.5 అయితే వచ్చిందండి. 29.5ని 4 భాగాలు కనుక చేసుకున్నామంటే, 4 భాగాలు చేయడం రాకపోతే టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. 7.25 అయితే వస్తుందండి. 7.25కి 1 ఇంచ్ కలుపుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం డాట్స్ పడతాం కదండి, దానికోసం అయితే ఒక 1 ఇంచ్ కలుపుకునేసి నీట్గా పైన చెస్ట్ లూజ్ దగ్గర నుంచి కింద నడుము లూజ్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజు వచ్చేసి 8.5 కదండి చెస్ట్ లూజు, ఇంటూ 4 చేసామంటే మనకి 34 సైజ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 34 సైజ్ అయితే అవుతుందండి. 34 సైజ్కి నెక్ షోల్డర్ కలిపి మనము 5 ఇంచులు తీసుకున్నామంటే సరిపోతుంది. అదే 5 ఇంచుల కింద కూడా డ్రా చేసుకునేసి ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది 6 తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ లైన్స్ని నీట్గా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు కార్నర్లో మధ్యలో మిడిల్లో వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ తీయడానికి ఒక లైన్ అయితే డ్రా చేసుకునేసి ఇక్కడ ఎంత ఇవ్వాలంటే 1.25 ఇంచు, అంటే 1 మీద 2 గీతలు తీసుకున్నామంటే సరిపోతుందండి. ఇది డీప్ నెక్, అందులో చిన్న సైజ్ బ్లౌజు, అందుకనేసి 1.25 ఇంచు తీసుకునేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ తోటి ఆర్మ్ రౌండ్ అయితే గీసేసాను. బై హ్యాండ్ అయినా గీసుకోవచ్చండి. ఈ స్కేల్ యూజ్ చేస్తే నీట్గా కర్వ్ అయితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెజర్ చేస్తున్నాను. కరెక్ట్గా నాకు 8 మీద 1 గీత ఎక్కువ వచ్చిందండి. 1 గీత 6 గీత పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు పైన 2 ఇంచులు తీసుకున్నాను కదండి నెక్, కింద వచ్చేసి ఇలా కొంచెం బ్రాడ్గానే ఇష్టపడతానండి. 2.25 3 వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే 2.25 ఇంచు అయితే తీసుకుంటున్నాను. చూద్దాము, సరిపోతే ఓకే, లేకపోతే ఇది కూడా పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవాలండి. ఇంతని మనం చెప్పుకోలేము. వాళ్ళ బ్లౌజ్ ఏ విధంగా ఉందనే దాన్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ నెక్ని నీట్గా ఈ విధంగా పట్టుకునేసి పైన కుట్లల్లోకి మనం హాఫ్ ఇంచ్ వదిలేసాం కదండి, అక్కడి నుంచి పట్టుకునేసి ఈ విధంగా చూసుకోవాలి. చూడండి, నాకైతే సరిపోయిందండి కరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి నీట్గా మనం డ్రా చేసుకునే విధంగానే కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్లో ఈ విధంగా నెక్ అయితే చూసేదాన్ని కాదండి. నేను నేర్చుకునే కొత్తలో అయితే ఈ విధంగా నెక్ చూసుకునేదాన్ని కాదు. వాళ్ళు కస్టమర్ వచ్చి అప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ కింద మనం వీప్ మాత్రమే తీసుకునేసి రౌండ్ తీసేదాన్ని అనమాట. అప్పుడు వాళ్ళు కస్టమర్ వచ్చినప్పుడు ఇది తక్కువ ఉంది, ఇంకా లోతు దిగాలి కదా అని అనేవాళ్ళు. అందుకనేసి నేను చెప్తున్నానండి, ఇలా కూడా తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే మనము ఎంత తీసుకునేది మనకు అర్థం కాదండి రౌండ్. అందుకనేసి నేను ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ తోటి బ్యాక్ రౌండ్ అనేది ఎంత వచ్చిందనేది కన్ఫామ్గా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి
ఈ రెండింటి మధ్యలో మిడిల్లో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకునేసి బ్యాక్ డాట్స్ని అయితే తీసుకుంటున్నాను. 4 ఇంచులు తీసుకున్నామంటే ఈ సైజ్కి సరిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ అటు అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చేసుకునేసి ఈ విధంగా మార్కర్ వీల్ తోటి నీట్గా మార్కింగ్ చేసుకున్నామంటే అడుగుపాటున ఉన్నటువంటి దానికి కూడా మార్కింగ్ అయితే పడిపోతుందండి. అప్పుడు మనం లైన్స్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదైతే మనము లాస్ట్ సైడ్ జాయింట్లు వేస్తాం కదండి, సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మటుకు తప్పకుండా ఈ విధంగా వేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. నెక్ని నేను మళ్ళీ కట్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నేను నెక్ని అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ కట్ చేసాం కదండి, ఆ సైడ్ అనేది మన సైడ్ ఉండేలాగా ఇటు ప్లేస్ చేసుకోవాలండి. చేసుకునేసి స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి, క్రాస్ కట్ అయితే క్రాస్గా పెట్టుకోవాలండి. స్ట్రైటా క్రాసా అనేది ఏ విధంగా తెలుస్తుందో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా అదే విధంగా డ్రా చేసేయాలండి. నీట్గా చుట్టూరు స్కేల్ తీసుకునేసి నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే తీసుకోండి. హెచ్చు తగ్గులేని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అలానే నీట్గా డ్రా చేసేసుకోవాలి. సంఖ దగ్గర కూడా నీట్గా డ్రా చేసేసి ఇక్కడ మనము సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదండి, ఆ ఖర్చు దగ్గర మార్కర్ వీల్తోటి నీట్గా మార్కింగ్ కొంచెం అట్లా రఫ్ చేసేసామంటే కిందకి అడుగు భాగానికి అయితే మార్కింగ్ అయితే పడిపోతుంది. చూడండి ఈ విధంగా మనం ఆమ్ రౌండ్ తీసాం కదండి, అక్కడ కూడా నీట్గా డ్రా చేసేయాలి. ఎందుకంటే ఇక్కడ లోతు అయితే తీసుకుంటాం కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుందండి. అదేవిధంగా నెక్ పార్ట్ కూడా మనం మార్కర్ వీల్ తోటి నీట్గా రఫ్ చేసేస్తాము. రఫ్ చేసేసి ఇది తీసేసినప్పుడు కింద అన్ని మార్కింగ్స్ అయితే పడిపోతాయండి మనకి. ఆ మార్కింగ్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మార్కర్ వీల్ అయితే చాలా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం తీసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ పడిపోయిన దగ్గర స్కేల్ తోటి నీట్గా మార్కింగ్ అయితే చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే మనము మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే తెలియాలండి. హైట్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళినప్పుడు మన బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా అయితే ప్లేస్ చేసేయాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ హుక్స్ని అయితే పెట్టేసి నీట్గా ఇట్లాగా ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసేసి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసి ఇప్పుడు టేప్ తోటి పైనుంచి కింద వరకు తీసుకుంటున్నాను. ఒక 2 గీతలు తక్కువ ఏడుకైతే ఉందండి. చూద్దాం, ఏడుకి పెడదాము, సరిపోతే ఓకే, లేకపోతే కొంచెం దించుకోవడమా పైకి పెంచుకోవడమో చూద్దామండి. 2 గీతలు తక్కువ ఏడుకి మార్కింగ్ చేసేసి ఇటు వచ్చేసి ఒక 2.25 ఇంచ్ అయితే తీసుకున్నానండి. మరీ బ్రాడ్గా ఇష్టపడితే కొంచెం బ్రాడ్ పెట్టుకోవచ్చు, లేదంటే 2.25 3 అయితే సరిపోతుందండి చాలా వరకు. మరీ బ్రాడ్గా ఇష్టపడితే ఇంకా 3.25. ఇప్పుడు చూద్దామండి ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది సరిపోయిందో లేదో. పైన కుట్లలోకి వదిలేసేసుకొని నీట్గా అయితే చూసుకుంటున్నాను. ఈ విధంగా చూసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు ఏం రావండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఇక్కడ విడ్త్ అనేది పెంచుకుంటాం కదా, ఆ రౌండ్లోనే ఉంటుందన్నమాట. కొంచెం తగ్గితే ఆ రౌండ్ని ఇంకొంచెం బ్రాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా కిందకి దించిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు పైన కొంచెం కుట్లల్లోకి వదిలేసేసుకొని ఈ విధంగా పైన కుట్లల్లో నుంచి కిందకి ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే తీసుకుంటున్నాను. 13.5 అయితే వచ్చిందండి. మీకు ఆ క్లిప్ కూడా మిస్ అయింది. 13.5 చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను. అందుకోసం అనేసి ఇక్కడ వరకు మనం ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి నాకు 13.5 అయితే సరిపోతుంది. కొంచెం 14 అనేది మనం సాదే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం సాగితే ఇంకొంచెం సాగుతుందండి. మీడియంగా తీసుకోవాలి. అదే ఎంత వచ్చిందో అక్కడి నుంచి కింద వరకు చూసుకునేసి 3 మార్కింగ్స్ వేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత పైన కొంచెం కుట్టల్లోకి వదిలేసేసి ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర మనం మెయిన్ డాట్ వేస్తాం కదండి, ఆ మెయిన్ డాట్కి 2.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి. 2.5 ఇంచుల తర్వాత వాళ్ళ డాట్ ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి. అంటే మరీ ఎక్కువగా వాళ్ళు ఇష్టపడరండి. మనం దానికి తగ్గినట్టు ఉంటే ఓకే, మరీ పెద్ద సైజు ఉండి చిన్న డాట్ వేసినారనుకోండి, అప్పుడు వాళ్ళది ఎలా ఉంటే అలా వేసామంటే మన మొహం మీద కొడతారండి బ్లౌజు. అలా ఎప్పుడూ చేయకూడదు. మనకి ఆ బ్లౌజుని చూడంగానే వాళ్ళ షేప్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనకు అర్థమైపోవాలి. పెద్ద సైజు ఉండి మరి చిన్న షేప్ ఉన్నప్పుడు మనం పెట్టాలన్నమాట. అక్క ఇది చిన్న షేప్ ఉంది అనేసి వాళ్ళకి ఒక మాట చెప్పేసి మనం పెంచుకోవాలి. ఎలా ఉన్నది అలానే కుట్టనైతే కుట్టకూడదండి ఎప్పుడు. అంటే వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి ఇచ్చినప్పుడు మన దగ్గర ఏమన్నా వేరియేషన్ కోరే కదండి మన దగ్గరికి ఇస్తారు. అందుకోసం అనేసి ఇక్కడ చూడండి, నేను ఉక్సులు పట్టి దగ్గర మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. ఎలా అంటే ఉక్స్ పట్టి 4వ ఉక్స్కి అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. చేసుకునేసి నీట్గా
మనకి సైడ్ జాయింట్ల పైకి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేసుకున్నానండి. సంక దగ్గర ఒక 1/2 ఇంచ్ నీట్గా లోతు అయితే తీసేసాను. తీసేసి ఎలా అయితే డ్రా చేశానో అదే విధంగా కట్ చేస్తున్నానండి. ఉక్సులు పట్టి సైడ్ కొంచెం నా కోరాస్ సైడ్కి అయితే మా కటింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ మనకి ఉక్సులు పట్టి దారాలు పట్టి వస్తాయి కాబట్టి కొంచెం అంటే కొంచెం పక్కకు అయితే చేసేసి ఎలా మార్కింగ్ చేశానో అలానే కట్ చేసేసానండి. ఇప్పుడు మీకు ఫ్రంట్ డాట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. డాట్ హైట్ మాత్రము వాళ్ళది ఎలా ఉంటే అలానే తీసుకోండి. అంటే నేను చెప్తున్నాను కదండి, ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసిన బ్లౌజే కాబట్టి కరెక్ట్గా ఉందండి. వాళ్ళు కరెక్ట్గా ఉందనేసి మళ్ళీ అదే ఆల్తీకి ఇచ్చారు కాబట్టి నేను అదే కొలత అయితే పెడుతున్నాను. లేదంటే ఒకసారి మీకు ఆ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేసి అడగండి. అడిగేసి చేయాలండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ రెండిటికి 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాను కదండి. దీనికి పైన ఉక్సులు పట్టి సైడ్ కూడా ఒక 2.5 ఇంచు గ్యాప్ తోటి పైకి అయితే వేసుకున్నాను. వేసుకునేసి అదే 2.5 ఇంచుకి మార్కింగ్ అయితే చేసుకునేసి అటు ఇటు అన్ని క్లిప్స్ అనేవి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నీట్గా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయ్యేలాగా ట్రయాంగిల్ షేప్ అయితే ఫామ్ కావాలి. మనము డాట్స్ వేసినప్పుడు ట్రయాంగిల్ షేప్ ఫామ్ అవ్వాలి. అన్నీ మనకి డాట్స్ వేసిన తర్వాత చూడడానికి అది రౌండ్ షేప్లో అయితే ఉండాలండి. మరీ క్లోజ్గా ఎత్తుకోకూడదు, మరీ డౌన్గా ఉండకూడదు, మీడియంగా అయితే ఉండాలి. నా స్టైల్లో కనుక కుట్టారంటే కట్ చేశారంటే ఈ విధంగా కోరాస్ సైడ్ అయితే మనకి మిగులుతుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ కనేసి నేను కొంచెం క్లాత్ అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇది వచ్చేస్తుంది కదండి మిగిలిన పార్ట్, దీన్ని అయితే నేను షేప్ పట్టీలకి అయితే యూజ్ చేస్తాను. షేప్ పట్టీలు కూడా నేను ఇప్పుడే కట్ చేయనండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీనికి లైనింగ్ కదండి, మెయిన్ క్లాత్ అతికిన తర్వాత నేను కట్ చేస్తాను. అదేవిధంగా అనేది స్టిచ్చింగ్లో చెప్తానండి. చూడండి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్కి బ్యాక్ వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది. దీన్ని ఏ విధంగా మనం మెయిన్ పార్ట్ని లైనింగ్ పార్ట్కి కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి. ఇలా మనకి ఏదైనా వర్క్ వచ్చినప్పుడు దాన్ని మిడిల్లోకి తీసుకోవాలండి. మిడిల్లోకి తీసుకునేసి మనకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒకేలాగా నీట్గా సర్దుకోవాలి. సర్దుకునేసి తర్వాత కట్ చేసుకోవాలండి. 1కి 2 సార్లు ఆలోచించుకొని చేసుకోండి. త్వరగా చేసామంటే బై మిస్టేక్ కట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదండి. అందుకోసం అనేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోబోయే ముందు లైనింగ్ ఫ్యాబ్రిక్కి నెక్ అయితే తీయలేదండి. నెక్ తీస్తున్నాను ఇప్పుడైతే. మీతో షేర్ చేసుకునేటప్పుడు కొంచెం తడబడుతున్నానండి. ఎలా ఉంది వీడియో అనేది మాత్రం తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. నేను ఎలా చెప్తున్నాను మీకు ఎలా కావాలి అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా చెప్పడానికి నేనైతే ట్రై చేస్తానండి. నేను నేర్చుకోవడమే కాదు, నాతో పాటు 10 మంది నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను ప్రతిదీ వీడియో అయితే షేర్ చేస్తాను. నాలాగా నేను ఎలా 10 రూపాయలు సంపాదించుకుంటున్నానో నాతో పాటు మీరు సంపాదించుకోవాలనేది నా ఆలోచన అండి. అందుకోసం అనేసి కుచ్చులు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను చెప్తున్నాను. కుచ్చులు ఎంత ఈజీగా ఫాలో అవుతున్నారో బ్లౌజెస్ కూడా అంతే ఈజీగా మీరు నేర్చుకొని మీ బ్లౌజెస్ మీరే కుట్టుకునేలాగా ట్రైన్ చేయాలనేది నా ఉద్దేశం. చాలామంది మాకు థ్రెడ్స్ కోసం కాల్ చేస్తూ ఉంటారు కదండి. మేము ఇప్పుడే ఫస్ట్ టైం కడుతున్నామండి, మీ వీడియోస్ చూసి కడుతున్నాము, ఇంతవరకు మేము ఖాళీగానే ఉన్నామండి, మీ వీడియోస్ చూసి 10 రూపాయలు సంపాదించుకుందాం అనేసి ట్రై చేస్తున్నానండి అని అడుగుతారండి. మేమైతే కొంచెం ధైర్యం అయితే ఇస్తామండి, మోటివేటివ్గానే మాట్లాడతాము. ఎందుకంటే ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయకూడదండి. మీరు చేయగలరు, అంత కష్టమైతే ఉండవు అనేసి మేము చెప్తాము. మీరు అదేవిధంగా టైలరింగ్ వీడియోస్ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా నీట్గా కింద అయితే కొంచెం ఖర్చులతోటి అయితే ఎక్స్ట్రా ఉంచుకునేసి చుట్టూ అయితే నీట్గా కట్ చేసేసేయాలి. ఇప్పుడు చూడండి కెమెరాని అయితే నీట్గా తిప్పాను. ఇప్పటి వరకు సపోర్ట్ అనేది వేరే వాళ్ళ సపోర్ట్ లేదండి. సపోర్ట్ కనుక ఉండే ఈ క్లిప్స్ కూడా మిస్ కాకుండా చేసేదాన్ని. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇవి కూడా మిస్ కాకుండా ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి. ఆ హ్యాండ్స్ని కూడా కట్ చేసుకుంటున్నాను నీట్గా. ఇవి కూడా 2 మిడిల్లోకి వచ్చేలాగా చూసుకునేసి ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ప్లేస్ చేసుకునేసి హ్యాండ్స్ ముందే కట్ చేసుకున్నాం కదండి. ముందు కట్ చేసుకున్నటువంటి హ్యాండ్ పార్ట్స్ని దీని మీద ప్లేస్ చేసుకునేసి కొంచెం ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఉంచుకునేసి కట్ చేసేసేయాలండి.
మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, చెస్ట్ లూజ్ 34 అని. 34 సైజు ఉన్న ప్రతి ఒక్కరికి ఇట్లానే కుదురుతుందని లేదండి. కొంతమందికి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అప్పర్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి అప్పర్ చెస్ట్, నడుము రెండు ఒకేలాగా ఉంటాయండి. వీళ్ళకి నడుము లూజ్ మెథడ్లో కట్ చేసినా కానీ సేమ్ ఒకటే విధంగా అయితే వస్తుంది. కొంచెం వేరియేషన్ అయితే ఉండదండి. అది ఆ విధంగా అనమాట. మనిషిని బట్టి కటింగ్ అయితే ఉంటుందండి. అందరికీ ఒకేలాగా ఉంటుందా అంటే ఉండదు. నీ బాడీ వేరేలాగా ఉంటుంది, నా బాడీ వేరేలాగా ఉంటుంది, అట్లా కదండి. అందుకోసం అనేసి అందరికీ ఒకటేలాగా ఉండదండి. వాళ్ళ బ్లౌజ్ని బట్టి వాళ్ళకి కటింగ్ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంతమంది సన్నగా ఉంటారండి, కానీ వాళ్ళకి షోల్డర్స్ అంటే గూడలు ఎక్కువ ఉంటాయన్నమాట. అట్లాగా ఇది 34 సైజ్ కదా, చిన్న సైజ్ కదా అనేసి 5 పెడితే వాళ్ళకి సరిపోదు. అట్లాగా మనిషిని బట్టి కటింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఇదే కటింగ్ అనేది మనం చెప్పలేమన్నమాట. ఇంకొకటి, నడుము లూజ్ 29 ఉన్నప్పుడు చెస్ట్ లూజ్ 34 ఉండేవాళ్ళు ఉంటారు, 36 ఉండేవాళ్ళు ఉంటారు, 38 ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట. అలాగా నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ చెప్పలేమండి. కొంతమందికి మనిషిని బట్టి చెస్ట్ లూజ్ అనేది కూడా ఉంటుంది. దేని మెజర్మెంట్స్ దానికి ఉంటాయండి. అందుకనేసి వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ఇచ్చినప్పుడు 1కి 2 సార్లు చూసుకునేసి బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి. ఇంకా 2-3 ఈజీ ప్రాసెస్లు అయితే ఉన్నాయండి. మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకునేసి మీరు ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తూ ఉంటాను. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్లో అయితే తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అవుతూ వచ్చాయి, అంటే సపోర్ట్ లేదండి. వీడియో తీసేదానికి ఎవరు సపోర్ట్ లేదు, అందుకనేసి వీడియో క్లిప్స్ అయితే కొన్ని మిస్ అయ్యాయి. నెక్స్ట్ నుంచి ఈ క్లిప్స్ కూడా మిస్ కాకుండా చూస్తాను. చూడండి, ఇది మనం జాయిన్ చేసుకున్నప్పుడు అంతా తీసేస్తానండి. దీనికి వచ్చేసి దానికి రెండుకి వర్క్లు ఉన్నాయి కాబట్టి ఉల్టా సీదా గీయలేదండి. దీనికి ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఉల్టా సీదా గీసుకున్నామంటే మనకి రెండు ఒకే సైడ్కి రాకుండా మనకి నీట్గా ఉంటుందన్నమాట. నేనైతే ప్రతిదానికి ఈ విధంగా ఉల్టా సీదా గీసుకుంటానండి. ప్లెయిన్ ఉంటే, ఇవి ప్లెయిన్ లేవు కాబట్టి వర్క్ ఉంది కాబట్టి నేను గీయలేదు. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా చిన్నవి ఉంటాయి కదండి, వీటిని వచ్చేసి షేప్ పట్టీలకి అయితే తీసుకోవాలి. ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. 34 సైజు బ్లౌజ్ కటింగు.